తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పింజుల వీరయ్య కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోరి వికాసం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వసంతబాయ్, డివిజన్ స్థాయిలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ అధికారులు పాల్గొని కార్యక్రమం ప్రారంభించారు. ఈ మేరకు వెంకటగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పౌష్టికాహార స్టాల్స్ ను ఏర్పాటు చేయగా వాటిని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, పిడి వసంతబాయ్ పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలకు ఎలక్ట్రికల్ గ్యాస్ స్టవ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాలికల యువ వికాసం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన శిక్షణా తరగతులు మే 2 నుండి జూన్ 10వ తేదీ వరకు యువత బాలికలకు నైపుణ్యత, బాలికలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు, మేనరిక వివాహాలు, రక్తహీనత, విద్యా ప్రమాణాల పెంపు, ఆరోగ్యం మెలకువలు వంటి పలు అంశాలపై అధికారులు శిక్షణ కల్పించారని తెలియజేశారు. అనంతరం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వసంతబాయ్ మాట్లాడుతూ జిల్లాలో మే నుండి జూన్ 10 వరకు కిషోర్ వికాసం కార్యక్రమం ముగింపు దిశగా జిల్లా కలెక్టర్ సూచనలతో వెంకటగిరిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలికలు విద్యా వైద్యంతో పాటు పలు విషయాలపై అధికారులు అవగాహన కల్పించారని, కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్లో నమోదు చేసుకుని ఋతుక్రమంలో వచ్చేటటువంటి జాగ్రత్తల గురించి, మరి వాళ్ళు లైంగికంగా ఏ విధమైనటువంటి చట్టవిరుద్ధం బాల్య వివాహం విరుద్ధం అయితే అందరూ కూడా శ్రీగారు కూడా బాగా మాట్లాడారు. ఒకటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళతో బాగా మాట్లాడి వాళ్ళ దగ్గర అఫెక్షన్ పెట్టుకుంటే ఎలాంటివి జరగవు. కొన్ని దగ్గర తల్లి తండ్రి బిజీగా ఉండడం, పిల్లలు పట్టించుకోవడం పోవడం, ఆ తల్లి కసరడం, దీనివల్లనే మన పిల్లలు కూడా దూరం అవుతారు. ఇంకొకటి ప్రేమించడం, ఇంకొకటి చేయడం. అదే మన ఇంట్లో అఫెక్షన్గా ఉంటే అలాంటివి జరగవు. అందుకని ప్రతి ఒక్క తల్లి కూడా కొంత టైం కేటాయించి తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కూడా ఆ పిల్లలతో బాల్య వివాహాలను వ్యతిరేకిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ క్లాస్ వచ్చాను. ఏమంత డల్గా ఉన్నాము? ఏం లేదు, మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారంటారు, మీరే ఎలా కూడా చేయాలి. ఒకవేళ మంచి కాల్ చేద్దామా, లేకపోతే అంగన్వాడీ టీచర్ దగ్గరికి వెళ్దామా?
కాల్ చేసి 10980 కాల్ చేసి ఖచ్చితంగా మీకు పిఎస్ డేటిక్స్ అండ్ 1 lakh ఖచ్చితంగా మీరు 50 ప్రోగ్రాం వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఒకటే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించేది పిల్లలు పుష్టిగా ఉండాలి, మంచి ఆహారం ఇవ్వాలని చెప్తూ ఈరోజు మన ప్రభుత్వం పిల్లలకి మంచి ఆహారం ఇస్తుంది. ఎంతో ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు ఆశయం. అందులో భాగంగానే మరి వీళ్ళు కూడా ఆ వస్తువులన్నీ కూడా చేసి పెట్టడం ఈరోజు చూసాం, అన్ని డిస్ప్లే చూసాం, అన్ని కూడా క్వాలిటీగా ఆ పిల్లలు ఆరోగ్యం ఉంటే బాగా చదువుకుంటారు ఈ కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రి ఉంది. కాబట్టి ప్రభుత్వమే ఆ పిల్లలకి ఆరోగ్యంగా ఉండే దానికోసం ఈ పౌష్టిక ఆహారాన్ని కూడా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు తిని మంచి బాగా చదువుకొని మన రాష్ట్రంలో చదువులో ముందుండాలి అనే కాన్సెప్ట్ ఈరోజు చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాడు, అన్ని రకాల సహాయతాలు అందిస్తారని చెప్పి కూడా తెలియజేస్తారు. ఈ రోజు తిరుపతి జిల్లాలో కిషోర్ వికాసం ముగింపు కార్యక్రమంతో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారము చంద్రగిరి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే గారు హాజరయ్యారు. ప్రత్యేక కార్యక్రమం కూడా చాలా సజావుగా నిర్వహించడం జరిగింది. మే 2 నుంచి జూన్ 10వ తేదీ వరకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని మున్ముందు అనేక కార్యక్రమాలు